మీరు సమస్యలతో బాధపడుతున్నారా? వెంటనే గురువు గారిని సంప్రదించండి. ఈ గురువు గారు అన్ని రకాల సమస్యలకు కూడా తగు పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యకైనా తగు పరిష్కార మార్గం చూపబడును. ప్రత్యేకించి స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ 2వ తేదీ అమావాస్య తిథి నాడు తులారాశి జాతకులు మీకు కొత్త మార్గాలు పుట్టుకొస్తాయి. దద్దరిల్లే సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు ఈ రోజున పొందుకోబోతూ ఉన్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు ఆశించిన విధంగా లాభాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. దీని అర్థం ఏమిటంటే గనక వృధా ఖర్చులు చేయకుండా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదిగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఆరోగ్య రీత్యా ఉన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. సంబంధాల పరంగా కాస్త మంచి జరగబోతూ ఉన్నది. మీ ఆహారం మరియు దినచర్యతో పాటుగా మీ యొక్క బంధువులతో మంచి సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి సరిగ్గా ఉంటుంది. మానసిక ఆందోళన నుండి బయటపడతారు. వృద్ధ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి మీరు గుడ్ న్యూస్ అయితే వినబోతూ ఉన్నారు. తొందరపాటుని మానుకోండి. అనవసరమైన కోపాన్ని ఎక్కడ ప్రదర్శించవద్దు. వచ్చే చిన్న అవకాశమైనా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. మీ యొక్క జీవితం మార్పుదల దిశగా ఎన్నో రకాల అవకాశాలు రాబోతున్నాయి. వైవాహిక జీవితానికి సమయాన్ని కేటాయించండి. అలాగే కొత్త వ్యక్తుల సంబంధంతో కొత్త మలుపులు వచ్చే అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి. మీ ఇద్దరి మధ్య ప్రేమ అవగాహన పెంచుతుంది. అది వ్యాపార భాగస్వామి కావచ్చు, స్నేహితులు కావచ్చు. నూతనంగా ఆర్థిక వ్యవహారాల పరంగా వారి ఆలోచనలు మీకు బహుగా లాభసాటిగా పనికి రాబోతూ ఉన్నాయి. అంతేకాకుండా తులారాశి వారి జాతకులు ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఏదైతే ఇబ్బంది పొరపచ్చాలు తీరిపోబోతూ ఉన్నాయి. మునుపటి కంటే వారితో సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. ఒకరికొకరు చాలా వరకు కూడాను అర్థం చేసుకుంటూ ఆలోచనలు షేర్ చేసుకుంటూ ముందుకు వెళతారు. సహనాన్ని కొనసాగించడానికి మీరు ప్రయత్నించండి. అంతేకాకుండా మీ యొక్క వ్యాపార సంబంధిత లావాదేవీల్లో కొత్త సానుకూల శక్తి అయితే తెస్తుంది ఈ యొక్క తత్వము. అంతేకాకుండా మీరు ఏమిటంటే గనక ఈ రాశి వారికి పరిహారం వచ్చేసి అనాథలకు అన్నదానం చేయడము, ఇష్టదైవాన్ని పూజించాక తీపి పదార్థాలు అనాథ చిన్న పిల్లలకు పంచిపెట్టడం చేయండి. అంతా మంచి జరుగుతుంది. వచ్చే సమస్యలు తప్పక తొలగిపోతాయి. అయితే మీరు చేయాల్సింది ఏమిటంటే గనక ఏ విషయమైనా కూడాను మీ యొక్క దృక్కోణం నుండే చూడండి. ఎదుటి వారి యొక్క దృక్కోణం నుండి అస్సలు ఆలోచించవద్దు. ఎదుగుతుంటే మిమ్మల్ని కాళ్ళు పట్టుకుని కిందకు లాగేసేవారు చాలా మంది ఉంటారు. ఈ యొక్క విషయాన్ని అవగతం చేసుకోండి. ఎప్పుడు గుర్తుకు తెచ్చుకోండి. ఏదైనా కూడా మంచి పని చేస్తుంటే గనక ఆ యొక్క మంచిని మీకు చెడుగా చిత్రీకరించి ఎంతో మంది మీ యొక్క అవకాశాలు లాక్కునే ప్రయత్నం చేస్తారు. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, లేకపోతే ఏ రంగాల్లో ఉన్నా కూడాను మీకంటే వారు ముందుకు రావాలి అని చెప్పేసి మీలో చాలా వరకు కూడాను నిస్సత్వను, నిరాశను కలగచేస్తారు. అది మీకు నష్టం వాటిల్లేలాగా చేస్తుంది. ఈ రోజున కొత్త మార్గాలు ఏవి అనిపించినా కూడాను ఆ యొక్క మార్గాలు అన్వేషించండి. మీ యొక్క ఏకాగ్రత, మీ యొక్క కష్టం 100కి 200% పెట్టండి. ఖచ్చితంగా ఆ యొక్క పనులలో మీకు ఆర్థిక పరపతి పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు వచ్చిన అవకాశం ఏదైనా ఎంత చిన్నగా అనిపించినా కూడాను ఆ యొక్క అవకాశాన్ని అస్సలు ఉపయోగించుకోకుండా పక్కకు తోసే ప్రయత్నం చేయొద్దు. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు, సలహాలు తీసుకోండి. ఉత్తమంగా ఉంటుంది. శివారాధన చేయండి, మేలు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.